వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైజ్ అండ్ వెల్కమ్ ఫ్రమ్ షిలాంగ్. అన్ఫార్చునేట్లీ పొద్దు నుంచి రికార్డ్ చేసింది అంతా ఫుటేజ్ పోయింది. అన్నీ బ్యాడ్ జరుగుతున్నాయి అన్నా కదా నిన్నటి నుంచి. ఈరోజు కూడా అదే సేమ్ జరిగింది. ఏం లేదు, బై మిస్టేక్గా కాపీ కొట్టండి పోయి డిలీట్ చేసేసా. సో పొద్దున లేచింది, రికార్డ్ చేసింది, బయట వెళ్ళింది, పోలీస్ బజార్ విజిట్ చేసింది, అంతా గాన్ అనమాట. ఏం చేయలేని ఇప్పుడు రైట్ నో టైం వచ్చేసి 5 o'clock. మళ్ళీ రేపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కూడా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ బయట వెళ్దాం. ఏదో వాట్ ఎవర్ ఐ కెన్ రికార్డ్ ఐ విల్ రికార్డ్. ఓకేనా, చలో. అండ్ ఒకసారి రూమ్ కూడా చూసుకోండి, ఇదే రూమ్ నేను తీసుకున్నాను. అండ్ లైట్ కూడా లేదు. సో అండ్ బయట వర్షం కూడా పడుతుంది. చలో లెట్స్ గో. అండ్ ఇదే మనం తీసుకున్న హోటల్. ఓకే, మొత్తం ఫాగీగా ఉంది చూడండి, ఎందుకంటే వర్షం పడుతుంది ఇప్పుడు. అండ్ నేను అంబ్రెల్లా క్యారీ చేస్తున్నా. పొద్దునైతే అంబ్రెల్లా కూడా క్యారీ చేయలేదు. అండ్ నేను తడిచింది మొత్తం రికార్డ్ చేసేయండి. అండ్ నేను తీసుకున్న హోటల్ వచ్చేసి నియర్ డైరెక్టరేట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. ఓకే, చాలు. అండ్ బై ద వే ఈరోజు పొద్దున నేను తినింది ఏం తెలుసా? బర్గర్ బ్రేక్ఫాస్ట్లో. ఎందుకంటే చూసుకోండి, అసలు ఏ షాప్ కానీ రెస్టారెంట్ కానీ ఏది ఓపెన్ లేదు. ఫస్ట్ ఇక్కడ చూసా వచ్చి, ఇది కూడా క్లోజ్ ఉంది. సో ఇప్పుడు నడుచుకుంటూ సిటీ సెంటర్ సైడ్ వెళ్తున్నాను. చలో. సో ఇది వచ్చేసి మేఘాలయ రాజ్భవన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, స్పెషల్ ఇక్కడ ట్రీస్ చాలా పెద్దగా ఉన్నాయి. వావ్. సో జస్ట్ బిసైడ్ రాజ్భవన్ ఒక పార్క్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు క్లోజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి షిలాంగ్ క్లబ్ అనమాట. 1878లో ఎస్టాబ్లిష్ అయింది బై ఇన్ ద బ్రిటిష్ టైమ్స్. సో యా, వావ్. ఐ నో అన్నీ ఫాస్ట్గా చూపెట్టేస్తున్నాను, ఎందుకంటే పొద్దున రికార్డ్ చేసింది ఇప్పుడు రీప్లే చేసినట్టుంది ఇది. ఇంకోటి లైట్ కూడా వెళ్ళిపోతుంది ఏ మూమెంట్ అయినా. రైట్ నౌ టైం వచ్చేసి 5 o'clock కాబట్టి 5:30 అవుతుంది అనుకుంటా. సో ఇన్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీథింగ్ విల్ గో బ్లాక్. ఆల్రెడీ నా గోప్రో నుంచి ఏదైనా రికార్డ్ చేస్తే అది బ్లాక్ వస్తుంది అనుకున్నారు అందరూ. సో గైస్, ఈ బేకరీ అవుట్లెట్ కనిపిస్తుంది కదా, టిట్ బిట్స్. ఇక్కడ నుంచే చికెన్ బర్గర్ని తీసుకున్నా పొద్దున. చికెన్ బర్గర్కి ఒక 200 పడింది. అండ్ ఒక వాటర్ బాటిల్. యాక్చువల్లీ మేఘాలయలో చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఏ క్యాబ్ వెళ్ళట్లేదు బికాస్ టూరిస్ట్ లేవు ఎవరు అనమాట. స్టేట్లో ఎవరు రావట్లేదు. సో దాట్స్ ద రీజన్. బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. బట్ ఐ విల్ రికమెండ్ యూ కమ్ ఇన్ వింటర్ సీజన్, చాలా బాగుంటుంది. సో ఇది షిలాంగ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ చర్చ్. అండ్ ఇది వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ షిలాంగ్లో. ఓకే, ఒకసారి ఈ స్ట్రీట్ చూడండి, ఆ చెట్లు, సోలార్ ప్యానల్స్, ఎంత నీట్గా ఉంది కదా. సో వీ హ్యావ్ రీచ్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్. ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ ఉంది చూడండి, ఇదే సెంటర్ ఆఫ్ ద టౌన్ అనమాట. అండ్ ఇక్కడ బస్ స్టాప్ కూడా ఒకటి ఉంది. సో మనం ఆపోజిటే పోలీస్ బజార్ ఉంటుంది, బడా బజార్ ఉంటుంది. చలో వెళ్దాం. సో ఇదంతా పోలీస్ బజార్లోనే, షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి చూసుకోవచ్చు. అండ్ బై ద వే బడా బజార్ కూడా పోలీస్ బజార్ పక్కనే ఉంటుంది, బట్ ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయలేము. కానీ జస్ట్ ఒకసారి మీకు పోలీస్ బజార్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి నేను చూపెట్టేస్తాను. సియా. అండ్ బై ద వే పోలీస్ బజార్ ఈజ్ అ వెరీ ఫేమస్ స్పాట్ ఇన్ షిలాంగ్. అండ్ పోలీస్ బజార్కి రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇక్కడ ట్రెడిషనల్ క్లోతింగ్, అంటే మన ఈస్ట్ ఇండియా ట్రెడిషనల్ క్లోతింగ్ ఇక్కడ ఉంటుంది, వెస్ట్రన్ క్లోతింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, హ్యాంగ్అవుట్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఆల్సో. దాట్ వాజ్ ద రీజన్ పొద్దున అంతా కవర్ చేసి ఉండే. ఇప్పుడు చూడండి అంతా క్లోజ్. ఎందుకంటే 5 తర్వాత క్లోజ్ అయిపోవాలి షాప్స్. ఈ స్ట్రీట్లో చాలా హోటల్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్ట్రీట్లో నేను ఒక చాట్ కూడా తిన్నాను. బై ద వే పోలీస్ బజార్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. బట్ చాలా చిన్న చిన్న లేన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ రియలీ థ్రిల్లింగ్ అండ్ ఫన్. షిలాంగ్కి వచ్చాను కానీ ఒక ప్రాపర్ ఫోటో కూడా తీసుకోలేదు. ఎక్కడైనా మంచి స్పాట్లో తీసుకుంటాను. సో బేసిక్లీ గైజ్ ఇదంతా పోలీస్ బజారే. भैया जर्मन चॉको पेस्ट्री देना, जर्मन चॉको पेस्ट्री. हाँ एक. थैंक यू भैया. సో లోపల తినడానికి ఆప్షన్ లేదు, ఓన్లీ టేక్ అవేసే. నో ఇష్యూస్, మనం బయట తిందాం. జర్మన్ చాక్లెట్ కేక్ తీసుకున్నాను, టేస్ట్ చూద్దాం. चाय कितना है? कितना चाहिए? नॉर्मल चाहिए या फिर कौन सा है वाला? मिल्क है या लेमन? दूध का है.
థ్యాంక్ యూ. పొద్దున్న లెమన్ టీ తాగినా, ఇప్పుడు మిల్క్ టీ తాగుతున్నా. బాగుంది. आप यूट्यूबर हैं? हाँ यूट्यूबर हूँ मैं. कितना हो गया सब्सक्राइबर? ज़्यादा नहीं है, 14,000 है. हम भी शुरू कर रहे हैं. करो करो, ऑल द बेस्ट टू यू. व्हाट्स योर नेम बाय द वे? सोनू ब्रह्मा. ओके. आपका? आप कबीर? कबीर सिंह. कबीर सिंह नहीं है, डिफरेंट है. आप क्या ब्लॉगिंग करते हैं? हाँ ब्लॉगिंग करता हूँ ऐसे ही, मतलब कहीं पर ट्रैवल हो गया हाँ हाँ है ना, लाइफस्टाइल हो गया ऐसा. कहाँ तक लोकेशन? शिलोंग? नहीं नहीं शिलोंग नहीं, मैं एक्चुअली आया कोलकाता से गुवाहाटी, गुवाहाटी से अभी शिलोंग. हाँ तो ऐसे फुल एरिया तो వైట్ కవర్ కరేగా. సో అదే అడుగుతున్నారు బేసిక్లీ, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అండ్ ఏం కెమెరా ఎలా వర్క్ చేస్తుందని ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. ఓకే భయ్యా. ఓకే గుడ్ డే, బాయ్ బాయ్. కబీర్ లైఫ్ స్టైల్. ఎస్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో గైస్ డార్క్ అయిపోతుంది, హోటల్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి. అండ్ ఇది వచ్చేసి మేఘాలయ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసలు ఎంత బాగుందంటే ఇది అసెంబ్లీలా లేదు, ఒక చర్చ్లా, యూనో ఒక ఫామ్ హౌస్లో ఉంది చూడండి కదా. సో గైస్ బ్యాక్ టు ద రూమ్. ఇంతే మన షిలాంగ్ ఎక్స్ప్లోరేషన్. బట్ బిఫోర్ వీ ఎండ్ ద వ్లాగ్ ఐ వాంట్ టు సే సారీ ఎందుకంటే ఈ ట్రిప్ ఆపేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంది మీ అందరికీ తెలిసిందే. నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకో సారీ కూడా చెప్పాలి యాక్చువల్లీ. ఈరోజు పొద్దున్న నుంచి అంతా రికార్డ్ చేసింది ఒక 1 సెకండ్లో గాన్ అనమాట. దీని నుంచి ఫోన్కి కాపీ చేస్తుండే ఫుటేజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లికింగ్ ఆన్ కాపీ ఐ బై మిస్టేక్ క్లిక్డ్ ఆన్ డిలీట్ అండ్ ఇట్ వాస్ గాన్. సో ఐ నో షిలాంగ్ని మంచిగా పోలీస్ బజార్, బడా బజార్ అన్నీ కవర్ చేసి ఉండే. కొన్ని షాప్స్ కూడా చూపెట్టిన వ్లాగ్లో. ఏం చేస్తాం అంటే బ్యాడ్ లక్ అలా ఉంటుంది సమ్టైమ్స్. సో ఇప్పుడు ఏం లేదు, ఇంకా ఇక్కడ నుంచి రేపు పొద్దున గువాహటికి వెళ్ళిపోతా. గువాహటి నుంచి డైరెక్ట్ హైదరాబాదే. సో ఈ ట్రిప్ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా గైస్. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. ఓకేనా, ఐ నో యూ ఆల్ వాంటెడ్ టు సీ దట్ బడ్జెట్ ట్రిప్. నేను చేయగలుగుతా లేదా అనేది. మనం డెఫినెట్లీ చేయగలిగే వాళ్ళం. నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది ద వే ఐ వాజ్ గోయింగ్. ద ఓన్లీ రీజన్ ఈజ్ ఆర్టీపీసీఆర్ అండ్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ గైస్, ఇంకేం లేదు. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా మంచి వ్లాగ్ అయితే వస్తుంటే ఈ ఛానల్లో నా లైఫ్ స్టైల్ది అవన్నీ. ఓకేనా, సో ప్లీజ్ కంటిన్యూ సపోర్టింగ్ మీ. వన్స్ అగైన్ సారీ ఫర్ హర్టింగ్ యూ అండ్ ఎండింగ్ దిస్ ట్రిప్ ఇన్ బిట్వీన్. ఓకేనా, సో యాక్చువల్లీ నాకు కూడా చాలా బాధ వేస్తుంది. బట్ మళ్ళీ నా బాధ కెమెరా మీద చూపెడితే నన్ను అందరూ వేసుకుంటారు ఇంకా. సో అది ఇంకేం లేదు. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, దిస్ ఇస్ మై ఐడి. లెట్స్ మీట్ ఇన్ some part of Hyderabad. Bye bye.